డబుల్ బెడ్రూమ్ల మౌలిక వసతుల కల్పన కోసం 3,50,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు నిరాశ మిగిలిందని, కేవలం డ్రాలు తీయడం తప్ప డబుల్ బెడ్రూమ్లను అసంపూర్తిగానే మిగిల్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేలా రామగుండం నియోజకవర్గం రూరల్లో అసంపూర్తిగా ఉన్న 670 డబుల్ బెడ్రూమ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 3,50,00,000 రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని వెల్లడించారు. త్వరలోనే రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, మంచినీటి వసతులను కల్పించడం జరుగుతుందని తెలిపారు. నిరంతరం ప్రజల కోసం 24 గంటల్లో 18 గంటలు కష్టపడుతున్నాడు. మరి ఈ నిరుపేదల కోసం ఏదో ఒకటి చేయాలనే విషయం మీద మరి ఇంతకుముందుకే ప్రెస్ సోదరులకు చెప్పడం జరిగింది. 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేట్ స్కూలు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని లక్షల రూపాయలు ఆల్రెడీ బ్యాంకులో డిపాజిట్ అయినాయి. దాదాపుగా 1,00,000 చూశారు. 34 కోట్లతో ఎంత మంచిగా ఇస్తుండో మీరు అందరూ చూస్తున్నారు. దానిలోని భాగంగా ముఖ్యంగా ఈరోజు 670 డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన వాటి కోసం ఆ నిరుపేదలు కష్టపడుతున్నారని చెప్పి గమనించి శ్రీధరబాబు గారి సహకారంతో డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నిధులు మంజూరు చేసుకొని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన జీవో పరిశీలన వదిలిపెడుతున్నాము. మరి పూర్తి స్థాయిలో మొత్తం 7,84,00,000 రూపాయలు ఓన్లీ 670 డబుల్ బెడ్రూమ్ల కోసమే తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా నీటి సరఫరా కొరకు, పైప్ లైన్ల కొరకు 3,10,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. వీధి దీపాల కోసం NPDCL సంబంధించిన డిపార్ట్మెంట్కు 1,24,77,000 రూపాయలు కేటాయించడం జరిగింది. మొత్తం 7 కోట్ల రూపాయలు కేవలం 670 డబుల్ బెడ్రూమ్ల కోసమే కేటాయించడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి, ఈ రాము నిజ ప్రజలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పేదవాళ్ళను మోసం చేసిన సంగతి కూడా రామగుండం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ ఇవ్వలేదనే సంగతి కూడా పేద ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. కేవలం డ్రాలు తీసుడు, పేదవాళ్ళని మోసం చేసుడే టీఆర్ఎస్ పనిగా పెట్టుకున్నది. కానీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ డ్రాలు తీసి మోసం చేసినప్పటికీ కూడా వాళ్ళకే ఇండ్లు కేటాయించాలి, వాళ్ళకి ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు ఆ రోజు NTPCలో లబ్ధిదారులందరికీ కూడా డ్రా తీసేసి వాళ్ళకు ఎవరి అయితే పేర్లు ఉన్నాయో వాళ్ళకే ఇల్లు కేటాయించడం కూడా జరిగిన సంగతి మీరు అందరికీ కూడా తెలుసు. కానీ ఆ ఇల్లు అసంపూర్తిగా ఉండి కనీసం అక్కడ నిల్వ నీడ లేకుండా ఓన్లీ ఇండ్లు కట్టి మాత్రమే వదిలేస్తే అక్కడ కనీసం రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కనీసం కరెంటు ఫెసిలిటీస్ లేవు. అక్కడ ఉండేటందుకు అనువుగా ఏది కూడా లేకపోవడం వల్ల గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీధర్ బాబు గారిని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్గా పెద్దపల్లి జిల్లా మొత్తానికి దాదాపుగా 10,50,00,000 రూపాయలు కేటాయించి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా రామగుండం అర్బన్కు సంబంధించి 670 ఇండ్లకు 3,50,00,000 రూపాయలు దాదాపుగా ఓన్లీ అర్బన్కు కేటాయించడం జరిగింది. ఈ అర్బన్లో ఉన్న ఇప్పుడు 670 ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంటు సరఫరా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పూర్తి చేసేటందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదనేందుకు ఇంతకుముందు మా సోదరుడు చూపెట్టిన జీవో చూస్తే అందరికీ అర్థమవుతాయి. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తిప్పాడపు శ్రీనివాస్, కాల్వలింగస్వామి, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాష్, యుగేందర్, కళ్యాణి సింహాచలం, అణమ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.